పేరింట్లో ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఆ కుటుంబానికి ఎన్ని అవస్థలు ఉంటాయో, ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మనందరికీ ఇది గమనించే కేసీఆర్ గారు మొట్టమొదలుగా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అనే పథకాన్ని ప్రారంభం చేసి మొట్టమొదలు 50,000 రూపాయలతో మొదలుపెట్టి తర్వాత 25,000 లక్ష రూపాయలు ఆడబిడ్డ పెళ్ళైతే ఆ కుటుంబానికి తల్లి పేరు మీద చెక్కు 1,00,000 రూపాయల చెక్కు పంపించిన సంగతి కూడా మనకు తెలుసు. ఆ కార్యక్రమం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఎంతోమందికి అది ఆలంబనగా ఆ 1,00,000 రూపాయలు ఎంతో అవసరానికి, వాళ్ళ పెళ్లి అవసరానికి కూడా పనికొచ్చిన సంగతి మనకు తెలుసు. అయితే పోయినసారి ఎన్నికలప్పుడు ఆ రోజు పీసీ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఈ నెల మీరు తీసుకుంటే 1,00,000 రూపాయల చెక్కు, వచ్చే నెల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 1,00,000 రూపాయల చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తా అన్న మాట మాట్లాడినాడు. ఆడబిడ్డలు ఆయన మాటలు నమ్మినారు. నమ్మి తులం బంగారం ఆశకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినారు. కానీ ఇప్పుడు వచ్చే నెలలోనే అన్న వ్యక్తి, వచ్చే నెలలోనే తులం బంగారం ఇస్తా అన్న వ్యక్తి ఇవాళ 16 నెలలు దాటిపోయింది. తులం బంగారం కాక తులం ఇనుము కూడా ఇస్తలేడు. అదే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 1,00,000 రూపాయల చెక్లే ఇస్తూ ఉన్నారు. ప్రభుత్వంకి వచ్చినారో, మీరు ఏ రోజైతే ముఖ్యమంత్రి అయినారు 2023 నుంచి ఈరోజు దాకా 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చిన ప్రతి ఒక్కరికి తులం బంగారం ఇవ్వాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని. ఇక అట్లనే ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచడము అనేది పూర్తిగా ఆ స్థానిక ఎమ్మెల్యే అధికారంలో ఉన్నటువంటి అంశం. ఇది జీవో నంబర్ 18 29/6/2016 నాడు ఇచ్చినటువంటి జీవో. ఇదే జీవో ఇప్పటికీ అమల్లో ఉన్నది. ఈ జీవో ప్రకారం ఏముందంటే, కళ్యాణ లక్ష్మి చెక్కులను స్థానిక ఎమ్మెల్యే ఆయన ఎంచుకున్న తేదీ, ఆయన ఎంచుకున్న మండలం కావచ్చు, తాలూకా కావచ్చు, నియోజకవర్గ కేంద్రం కావచ్చు, ఆయన ఎంచుకున్న తేదీ నాడు ఎమ్మెల్యే గారు ఎంచుకున్న ప్లేస్లో ఎమ్మెల్యే గారితోనే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్లు పంపిణీ చేయబడాలి అని జీవో నంబర్ 18లో ఉన్నది. ఇది మీ కాపీలు మీ అందరికి కూడా నేను ఇస్తాను. ఇది ఇప్పటికీ ఈ జీవో అమల్లో ఉన్నది. అయితే దీని దృష్ట్యా మొన్న బడ్జెట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు వచ్చినాయి. బాల్కొండ నియోజకవర్గంలో దాదాపు 800 చెక్కులు వచ్చినాయి. అయితే అంటే మార్చి 14వ తారీఖు నాడు కొన్ని, 15వ తారీఖు నాడు కొన్ని, 13వ తారీఖు నాడు కొన్ని, మార్చి నెలలో మార్చి 13, 14, 15 తారీఖులలో మొత్తం 800 నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు మీరు వచ్చి పంచండి అని. ఎందుకంటే అది నేనే పంచాలి, ఎమ్మెల్యేనే పంచాలి. ఏ పార్టీ ఉన్నా సరే ఎవరు ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యే పంచాలి చెట్లు, జీవో నంబర్ 18 ప్రకారం.
అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి అది మార్చి చివరి మట్టుకు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. నేను రావడానికి లేట్ అవుతుందన్న ఉద్దేశంతో పాపం ఆ 1,00,000 రూపాయలు ఎవరికైతే వచ్చినాయో ఆడబిడ్డలకు లేట్ అవుతుందన్న ఉద్దేశంతో, వాళ్ళకు తొందరగా డబ్బు అందాలన్న ఉద్దేశంతో, వాళ్ళకి అవసరానికి వస్తాయి పేదవాళ్ళు కాబట్టి దాంట్లో డీలో చేయొద్దు, చెక్కులు వంచిన వెంటనే పంచాలి అన్న ఒక ఉద్దేశంతో నేను పంచవలసిన చెక్కులను కూడా నేను ఆర్డీఓ గారికి చెప్పాను. ఆర్డీఓ గారు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, నేను రావడం ఆలస్యం అవుతుంది కాబట్టి నేను వచ్చిందాక వెయిట్ చేస్తే పాపం మా ఆడబిడ్డలకు చెక్కులు లేటుగా అందుతాయి, వాళ్ళకు అవసరాలు ఉంటాయి, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇచ్చేయాలి. కాబట్టి నేను రాకున్నా పర్వాలేదు, మీరే ఆ ఏ గ్రామంకి ఆ గ్రామంకి ఆ చెక్కులు పంపించి నేరుగా గ్రామ పంచాయతీల నుండి పంచాయత్ సెక్రటరీల ద్వారా మీ ఆడబిడ్డలకు అవి చెక్కులు ఇచ్చేయండి అని చెప్పి నేను అధికారికంగా వాళ్లకు 18 మార్చ్ 2025 రోజు లెటర్ రాశాను ఆర్డీఓ గారికి. 18 మార్చ్ 2025 అంటే ఇప్పటికీ నెల రోజులైంది నేను లెటర్ రాసి. సుమారు నెల రోజుల క్రితమే నేను ఆర్డీఓ గారికి లెటర్ రాశాను. చెక్కులు పంచడం నేను రావడం లేట్ అవుతుంది కాబట్టి మీరే డైరెక్ట్గా ఇమీడియట్గా వెంటనే ఆయా గ్రామాలకు పంపించి గ్రామ పంచాయతీల ద్వారా పంచాయతీ సెక్రటరీల ద్వారా పనిచేసేయండి అని నేను ఆదేశించడం జరిగింది ఆర్డీఓ గారిని. నేను పంచినారనుకున్నాను, కానీ తీరా 3 రోజుల క్రితం నాకు ఫోన్ వచ్చింది ఆర్డీఓ గారికి, మెసేజ్ కూడా వచ్చింది, వాట్సాప్ మెసేజ్. జూపల్లి కృష్ణారావు గారు మంత్రి గారు వస్తున్నారు 15వ తారీఖు నాడు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు భీమ్గల్లో పంచేది ఉంది, పంచుతారు, మీరు హాజరుకండి అని నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టినారు. నేను అడిగినాను ఏ చెక్కులు అన్నాను. సార్ మొన్న మీరు పంచాయత్ సెక్రటరీల ద్వారా పంచమన్నారు కానీ పంచలేదు, మినిస్టర్ గారు వస్తారు అని ఈ స్థానిక కాంగ్రెస్ నాయకులు మినిస్టర్ గారితో పంచిపియాలి అని చెప్పి ఆ చెక్లను అట్టనే అట్టి పెట్టినారు అని చెప్పినాడు ఆర్డీఓ గారు. అంటే నెల రోజుల క్రితం ఈ కాంగ్రెస్ పార్టీ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల అహంకారంతో వాళ్ళ యొక్క స్వార్థంతో ఎమ్మెల్యే పంచవలసిన చెక్కుల్ని మంత్రితోటి పంచిపించి ఎమ్మెల్యేని ఏం లేకుండా చేద్దామనే ఒక స్వార్థ బుద్ధితో వాళ్ళు మినిస్టర్ గారితో 15వ తారీఖు నాడు పంచుతామని చెప్పినారు. సరే నేను ఆశ్చర్యపోయినా, ఇప్పటికే నెల రోజులు డిలే అయిపోయింది, ఎందుకంటే చేసినారు అని అంటే ఇది పరిస్థితి. సరే మంత్రి గారు వస్తున్నారు కదా, మంత్రి గారు అంటే గౌరవం ఇవ్వాలి కదా మనం అని చెప్పి సరేలేండి మంత్రి గారితో పంచిపించినా సరే నేను ఉంటాను, 15వ తారీఖు నాడు పంచుతాం అని చెప్పి నేను నిన్న వచ్చినా ఇవాళ ఉన్నా రేపు కూడా ఉండటానికి నేను ప్లాన్ చేసుకున్నాను. భీమ్గల్లో సహస్ర ఫంక్షన్ హాల్లో పంచుతామని చెప్పి అందరికీ వర్తమానం కూడా పంపించినారు. కానీ తీరా నాకు 2 గంటల క్రితం మళ్ళీ ఫోన్ వచ్చింది, మినిస్టర్ గారి ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోయింది, పోస్ట్పోన్. క్యాన్సిల్ అయిపోతే నేనన్నాను మరి నేను ఇక్కడే ఉన్నానండి, నేను పంచుతాను రేపు యాజ్ ఇట్ ఈజ్ అందరికి చెప్పినారు కదా లబ్ధిదారులకు రమ్మని, రేపు ప్రోగ్రామ్ యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూ చేయండి, మినిస్టర్ గారు ఒకవేళ రాలేకపోతే నేను ఎమ్మెల్యేగా నేను పంచుతాను, ఎందుకంటే అధికారం నాదే. యాక్చువల్గా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచే అధికారం కేవలం ఎమ్మెల్యేకే ఉన్నది, దీంట్లో వాస్తవంగా మినిస్టర్ కూడా పంచవచ్చు అని కూడా లేదు ఈ జీవోలో. కానీ మినిస్టర్ గారి మీద ఉన్న గౌరవంతో నేను సరే తోనే పంచినేయండి పర్లేదు నేను ఉంటాను. అందుకే నేను ఆర్డీఓ గారిని కలెక్టర్ గారిని మీడియా ద్వారా నేను మళ్ళీ ఫోన్లో కూడా చెప్తాను, మీడియా ద్వారా నేను ఏదైతే ఈ లెటర్ రాశానో 18/3/25 నాడు ఈ లెటర్ రాశాను. ఏమని? కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులని ఆయా గ్రామాల పంచాయతీ సెక్రటరీల ద్వారా గ్రామంలోనే వెంటనే ఆలస్యం చేయకుండా నేరుగా లబ్ధిదారులకు అందజేయాలని సూచిస్తున్నాను అని రాశాను. ఇప్పుడు నేను మళ్ళీ అదే చెప్తున్నాను,
రేపు నేను పంచుతా అంటే వద్దంటున్నారు, పోస్ట్పోన్ చేశారు మినిస్టర్ గారే పంచాలని. నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను, మా ఆడబిడ్డల సౌకర్యార్థం ఆ పేద ప్రజలకు డబ్బులు పాపం ఎంత తొందరగా అందితే అంత వాళ్ళ అవసరానికి పనికొస్తాయి. కాబట్టి శశభిషలకు పోకుండా, మళ్ళీ అహంకారానికి పోకుండా నేను పంచవలసిన చెక్కులు నేనే అవకాశాన్ని నేను వదులుకుంటున్నా. ఎందుకంటే పేద ప్రజల కోసం, పేద ఆడబిడ్డల కోసం. వెంటనే రేపు మీరు ఆ చెక్కులని గ్రామాల వారీగా గ్రామ పంచాయతీలకు పంపించేయండి. ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సెక్రటరీ ద్వారా, ఎందుకంటే సర్పంచులు లేరు ఇప్పుడు, ఎంపీటీసీలు లేరు కాబట్టి ఆ గ్రామ పంచాయతీల్లో ఉన్న సెక్రటరీ ద్వారా ఈ 800 చెక్కులను పంచేయండి. తొందరగా రేపే పంపించండి, ఎల్లుండి కల్లా పనిచేసేయండి. పాప మా ఆడబిడ్డలకు ₹1,00,000 చెక్ అందాలి. మీరు ఎట్లాగో తులం బంగారం ఇస్తలేరు ఇప్పుడు. ఆ ₹1,00,000 చెక్, కేసీఆర్ మొదలుపెట్టినటువంటి ఆ ₹1,00,000 చెక్కునన్నా తొందరగా పనిచేయండి. మళ్ళీ మినిస్టర్ గారి కోసం లేదు, మీ అహంకారాన్ని చూపించుకోవడం కోసం చెక్కులు పంచడం లేట్ చేసి ఆడబిడ్డల్ని ఇబ్బంది పెట్టద్దు. నేను కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి కూడా మళ్ళొకసారి స్ట్రేట్గా చెప్తా ఉన్నాను. జీవో నంబర్ 18 ప్రకారం కళ్యాణలక్ష్మి చెక్కులు పంచే అధికారం, డేటు కావచ్చు, స్థలం కావచ్చు, నిర్ణయం చేసే అధికారం కేవలం స్థానిక ఎమ్మెల్యేకే ఉన్నది. స్థానిక ఎమ్మెల్యేగా నేను చెప్తా ఉన్నా. మళ్ళీ మినిస్టర్ గారి డేట్ కోసమో ఇంకా దేనికోసమో వెయిట్ చేయకుండా, ఇప్పటికే నెల లేట్ అయిపోయింది. ఇమీడియట్గా ఆ చెక్కులని గ్రామ పంచాయతీలకు పంపించండి. ఆయా గ్రామాలలో గ్రామ పంచాయతీ సెక్రటరీల ద్వారా చెక్కులని ఆ ఆడబిడ్డలకు పంచండి అని చెప్పి నేను మళ్ళీ ఒకసారి మీ మీడియా ద్వారా మనవి చేస్తూ ఉన్నా. ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరిచ్చిన మాట ప్రకారం ప్రతి ₹1,00,000 కళ్యాణలక్ష్మి చెక్తో పాటు తులం బంగారం ఇవ్వండి. వెంటనే ఆ ప్రోగ్రాం స్టార్ట్ చేయండి. ఇదివరకే వచ్చినటువంటి బాల్కొండ నియోజకవర్గంలో 1,200 ఇంతకుముందు వచ్చినాయి, ఇప్పుడు 800 సుమారు, అంటే 2,000 చెక్కులు. ఈ 2,000 మందికి కూడా మీరు తులం బంగారం ఇవ్వాల్సిందే. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. సరిపోతా.